ఉన్నప్పుడు మీరు అన్నట్టే ఆ ఇంటి మీదకి 1000 మంది పోలీసులను పంపితే ప్రధానమంత్రి పర్యటనతో మా పార్టీ ఆకాశం అంతా ఎత్తెగిరింది, తెలంగాణలో మొత్తం గెలిచిపోతుంది, దీని మీద కక్ష సాధింపు చర్యల కింద పోలీసులను పంపించిందని ఆయన రెడీగా కూర్చున్నాడు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించినాం. ఎక్కడైనా సెక్షన్స్లలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అరెస్ట్లో లోపం ఉందా, రిమాండ్లో లోపం ఉందా, కోర్టులో మా వాదనలో ఏమైనా లోపం ఉందా, ఎక్కడ లోపం ఉంది చెప్పండి. ఒక్కటే కేటీఆర్కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతలేదు. చారి గారు ఇప్పుడే మా దృష్టికి తెచ్చిండు. ఇమ్మీడియట్గా నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే చారి గారి ఫిర్యాదు మీద విచారణ చేయించండి. నేను వివరాలు తీసుకొని డెఫినెట్గా చెప్తాను. అంటే నిజంగా డీటెయిల్స్ నా నోటీస్లోకి రాలేదు, నేను ఇమ్మీడియట్గా కనుక్కొని చర్యలు తీసుకుంటాను. నాకు తెలియదు, ఉందేమో అని అంటున్నా. వాళ్ళిద్దరు, ఆయన బండి సంజయ్ అన్నాడు కదా ఏదో నిన్న, అంతకుముందు కేటీఆర్ అన్నాడు కదా, వాళ్ళిద్దరే రోడ్ల మీద తిట్టుకుంటారు. అదే చెప్పిన, నాకేం తెలియదు. వెంకటరాజే తెలియకల్లోడు కనుక్కోవడంలా. నేను స్ట్రైట్ అడుగుతున్నా రాములు గారు, ఈ రాష్ట్రంలో ఇంకొక సామాన్యుడు ఎవరికైనా వాళ్ళ కొడుకు ఈ పని చేసి ఉంటే, రేవంత్ రెడ్డి గారి పోలీసులు వాళ్ళ తండ్రిని ఇడిచిపెడుదురా 9 రోజులు దాచిపెడితే, తీసుకుపోయి కోదండం ఎక్కిపోదురు? ఎక్కడున్నాడు చెప్పు నీ కొడుకునని? వాస్తవం కాదా ఇది? మరి సామాన్యుడికి ఒక నీతి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కేంద్ర మంత్రి గారికి ఒక నీతి ఎట్లుంటుంది? నీకేం ఆబ్లిగేషన్? ఆయన బీజేపీ అయినా, నువ్వు కాంగ్రెస్ అయినా, పేరుకి ఇద్దరు శత్రువులు. మరి ఎందుకు ఈ రహస్య స్నేహం ఏంది? ఎందుకు కాపాడుతున్నావు నేరస్తులను? నేరస్తులు ఎవరైనా ఓకే కదా, ఒకటే కదా, ఎందుకు కాపాడినారు మరి 9 రోజుల పాటు? చివరికి దిక్కులేక కోర్టులో రిలీఫ్ లేకపోతే, కోర్టు ద్వారా మీరేదో ప్రయత్నం చేసి చివరికి కోర్టులో రిలీఫ్ రాకపోతే, ప్రజల ఒత్తిడి పెరిగి ప్రజా సంఘాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాలు చేసే పరిస్థితి వస్తే, మా మహిళా సోదరిమణులు మొత్తం పోయి అంబేద్కర్ కాడపై ధర్నా చేస్తే, దిగి రాక తప్పని ఒక అనివార్య పరిస్థితి 2 పార్టీల బొండిగా పట్టుకుంటే, అప్పుడు బీజేపీ కాంగ్రెస్ దిగి రాక తప్పని అనివార్య పరిస్థితుల్లో సరెండర్ అయిందా, అరెస్ట్ అయిందా నాకు తెలియదు, వాళ్ళిద్దరు తెలుసుకోవాలి. అది మాకు బండి సంజయ్ గారితో మాకేం వ్యక్తిగత పంచాయతీ లేదండి. నాకు ఆయనతో ఎప్పుడూ లేదు. కలిస్తే ఎప్పుడైనా ఎదురుగా మాట్లాడినంత తప్ప ఎప్పుడూ అగౌరవంతో వ్యవహారం చేయలేదు. ఆయనే పనికిమాలిన మాటలు మాట్లాడిండు. ఆయననే మా తల్లిదండ్రులను ఉద్దేశించి అగౌరవంగా మాట్లాడిండు. నేను అయినా కూడా మాట తూలలేదు, ఈరోజు కూడా తూలట్లేదు. నేరస్తుడు ఎవరైనా నేరస్తుడు అనేది మా సిద్ధాంతం, అంతకంటే ఏం లేదు.